నమస్తే, నేను రఫీ. ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి రావడం, దాని గురించి విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, అలాగే జర్నలిస్టులు, జడ్జీలు, న్యాయవాదులు వీళ్ల ఫోన్లే టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్టు, దానికి సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టి దీని మీద విచారణ చేపట్టింది. దాంట్లో భాగంగా ఒక కమిటీ దీన్ని విచారణ చేస్తూ ఉంది. ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించిన విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ విచారణ అధికారులు గుర్తించింది ఏంటంటే 15 రోజుల వ్యవధిలో 4500 మంది ఫోన్లు ట్యాప్ కు గురైనట్టు, అలాగే 600 మంది దీంట్లో బాధితులు ఉన్నట్టుగా ఒక జాబితానైతే రూపొందించారు. అంటే ఈ జాబితాలో కూడా ప్రముఖులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి వారు ఉన్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వారు ఉన్నారు. ఇలా చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ నేతల కొంతమంది ఫోన్లు కూడా ట్యాప్ కి గురయ్యాయని తెలుస్తూ ఉంది. వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ కి గురైనట్టు మనకి సమాచారం. ఈ ట్యాపింగ్ అనేది నిజంగా ఒక పెద్ద అంశంగా మనం చూడొచ్చు. ట్యాపింగ్ అనేది ప్రైవసీకి సంబంధించిన అంశం. ఇది ట్యాపింగ్ చేయటం అనేది అంటే ఒకళ్ళకి తెలియకుండా వాళ్ళ హక్కులను కాలరాయడం. అంటే ట్యాపింగ్ చేయటం అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కాన్వర్జేషన్ ని పర్సనల్ గా రికార్డ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది రికార్డ్ చేసి దాని ప్రకారం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం అనేది వీళ్ళతో మాట్లాడుతున్నారని జాగ్రత్త చర్యలు తీసుకునేలాగా చేసే దాంట్లో భాగంగా ఈ ఎస్ఐబి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ప్రభుత్వానికి అనేది ఒక సమాచారం ఉంది. ఈ ఎస్ఐబి డ్యూటీస్ ఏముంటాయంటే ప్రభుత్వానికి ఎవరైనా నష్టపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ముందు జాగ్రత్త చర్యలుగా వీళ్ళు కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాల్సిన అంశం అయితే కాదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి తీసుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. దాన్ని ఒక టార్గెట్ గా చేసుకొని కూడా వీళ్ళంతా తతంగం నడిపించినట్టు తెలిసింది. సో ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఇక మనం ఏపీ ఎందుకు వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది చర్చించుకుందాం. గతంలో 2015లో నా ఫోన్ ట్యాప్ కి గురైంది, నా ఫోన్ కాన్వర్జేషన్స్ ఎవరో వింటున్నారని చెప్పేసి మోడీకి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు పసిగట్టారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఏపీలో నడిచింది. చాలా మంది జర్నలిస్టులవి ఆ ఫోన్లు ట్యాప్ కి గురయ్యాయి. అలాగే చాలా మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ కి గురయ్యాయి అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీంట్లో ఈ రోజు షర్మిల పేరు తెర మీదకి వచ్చింది. షర్మిల పేరు తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే గతంలో షర్మిల నా ఫోన్ను ఎవరో రికార్డ్ చేస్తున్నారు, నా ఫోన్ ఎవరో వింటున్నారు, నేను మాట్లాడే కాన్వర్జేషన్ అనేది చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. సో అదే నిజమైనట్లు ఈసారి విచారణ జరుగుతున్న సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ షర్మిలాది గురైనట్లు, ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు షర్మిల కాన్వర్జేషన్స్ సమాచారం అందింది. సో దీనిపై షర్మిల ఎప్పుడు స్పందిస్తారు ఏంటి అనేది పక్కన పెడితే షర్మిల ప్రస్తుతం రేపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందే కాక ఆ సమాచారాన్ని మొత్తం కూడా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరవేసినట్టు తెలిసింది. అంటే షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారు, జగన్ సొంత చెల్లి, దాంతోపాటు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ, కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ చీఫ్గా ఏపీకి ఉన్న పరిస్థితి. సో అటువంటి వ్యక్తి ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు, ట్యాప్ చేసి ఏం తెలుసుకున్నారు, ట్యాప్ చేయటం వల్ల వీళ్ళకి వచ్చిందేంది, ఎటువంటి కాన్వర్జేషన్స్ విన్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ విచారణలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళ పేర్లు. ఇప్పటికే 600 మంది జాబితాని రూపొందించినట్టు సమాచారం. సో ఈ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఇప్పటికే చాలామంది జర్నలిస్టుల పేర్లు బయటకు వచ్చాయి. అలాగే అధినేతలు, మీడియా సంస్థల అధినేతల పేర్లు బయటకు వచ్చాయి, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చాయి, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనే ఆసక్తి అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ 2015లో దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి గురవుతుంది అని ఎప్పుడైతే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాశారో అప్పటి నుంచే ఈ వ్యవహారం అనేది తెర మీదకి వచ్చింది. కాకపోతే ఏంటంటే అంతగా విచారణ చేయని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అందరి పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఏపీలో ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయి, షర్మిలతో పాటు ఎవరెవరి ఫోన్లు ట్యాప్కి గురయ్యాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అయితే షర్మిల ఫోన్ అయితే క్లియర్గా ట్యాప్కి గురైనట్టు మనకి సమాచారం. సో ఆ షర్మిల ఫోన్ ట్యాప్కి గురైన తర్వాత ఎవరెవరి కాన్వర్జేషన్స్ విన్నారు,
దాని త్రూ వీళ్ళకి పొందిన లబ్ధి ఏంది అనేది కూడా తెలుసుకొని విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనిపైన అయితే షర్మిల రేపు స్పందిస్తారని కూడా సమాచారం. సో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దిస్ ఇస్ రఫీ, నమస్తే.